సంక్రాంతి అంటేనే గుర్తుకొచ్చేది మనకు పిండి వంటలు కదండి. మరి నేను ఈరోజు ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే పబ్బిళ్ళలు చూపిస్తున్నాను. నమస్తే అండి, వెల్కమ్ టు పంపా కిచెన్. ఈరోజు మనం పబ్బిళ్ళలు చేసుకుంటామండి. మేమైతే ఇటుపక్క పబ్బిళ్ళలు అంటాము, కొందరు పప్పు చెక్కలు అలా పిలుస్తుంటారు. దీనికోసం నేను 2 కప్పులు బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. ఇందులోకండి ఒక సగం స్పూను ఉప్పు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ నల్లవి నువ్వులు, తెల్లవైనా వేసుకోవచ్చు. అట్లాగే 1 టేబుల్ స్పూను పప్పులు, పుట్నాల పప్పు అంటాం కదా అది. తర్వాత 1 స్పూను జీలకర్ర. నేను శనక్కాయ విత్తనాలు వేయించి ఒక్క చెక్క అట్లా మిక్సీ కొట్టుకున్నానండి ఇవి. ఇంకా నేను శనగపప్పు వచ్చేసి ఒక 2 గంటల ముందు నానబెట్టి పెట్టుకున్నాను. నీళ్ళన్నీ వంపేసి శనగపప్పు కూడా వేసేద్దాము. ఇట్లాగా శనగపప్పు కూడా వేసేద్దామండి. ఇంకా తర్వాత కారము, వీటన్నింటినీ బాగా కలిపేద్దాము. అలాగా పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అండి, ఇట్లా ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. అట్లాగే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేస్తున్నాను. ఇంట్లో వెన్న ఉంటే వెన్న వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. వెన్న లేదు, అందుకు నేను నెయ్యి వేసినాను. మన ఇష్టం అండి, ఏదైనా వాడుకోవచ్చు. ఇట్లా బాగా కాగిన తర్వాత అండి కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఈ కరివేపాకుని ఈ కాగిన నూనెని దీంట్లో వేసేద్దాము. వేసేసి వేడిగా ఉంటుంది కదా, కొంచెం అట్లాగా స్పూన్తో కలిపేద్దామండి. అంతా కలిపిన తర్వాత ఇంకా మనము ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్ళు వేసి కలిపి చూపిస్తాను నేను. కొంచెం చల్లారితే చేత్తో కలిపేసుకోవచ్చు మనం. మా పక్క అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ సర్కిల్స్లో మేము అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ ఇట్లాగ వేసుకుంటుంటారు కదా, అట్లా వేసుకోమండి. దాదాపు కడప పులివెందుల ఇటు పక్క అంతా ఇట్లా కారం పొడే వేసి చేసుకుంటాము. అల్లము, పచ్చిమిరపకాయ, తెల్లగడ్డలు ఇదంతా వాడం పబ్బిళ్ళలకి. ఇంకా మరి ఇప్పట్లో ఎవరన్నా వాడుతున్నారేమో తెలియదు. అమ్మోళ్ళు చేసే టైం నుంచి ఇదే పద్ధతే వాడేవాళ్ళు. ఇట్లా బాగా అంతా నూనె, నెయ్యి, పిండి అంతా కలవాల. అట్లా బాగా కలిస్తే చాలా గుల్లగా టేస్టీ ఉంటాయండి. ఇప్పుడు ఇంకా మనము ఎన్ని నీళ్ళు అవసరమో అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపేద్దామండి పిండి. ఇదిగోండి పిండి ఇలా కలుపుకోవాలి. మరి మెదువుగా అంతా కలుపుకోకూడదు, నూనె ఎక్కువ తాగేస్తుంది. మనకి ఎంత కావాలో అంత పక్కన తీసి పెట్టేసుకునేసి ఇంకా దీనిపైన ఏదైనా ఒక తడి బట్ట కప్పి పెట్టేసుకోవాలా. ఇట్లాగా ఒక కిచెన్ టవల్ అట్లా వేసేసుకొని వీటితో మనం చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఆ పిండి తీసుకోవాలి. ఎట్లాగనేది చూద్దాం. నూనె వేడి చేస్తున్నాను. ఇట్లాగా ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, నూనె ప్యాకెట్లో, గోధుమ పిండి ప్యాకెట్లో, పాల కవర్లో ఇట్లాగంతా బాగా నూనె పూసేసుకోవాలా. చూసుకున్న తర్వాత ఇట్లాగ పెట్టేసండి. చేత్తో మీకు వచ్చు తట్టేది అంటే మనం ఇట్లాగ చేత్తోనే తట్టేసుకోవచ్చు, చాలా ఈజీ, స్ప్రెడ్ అయిపోతుంది.
ఇట్లా తట్టుకున్నవి మనం పక్కన ఒక తడిబట్ట బాగా పిండి ఆరేసుకొని దానిపైన ఒక్కొక్కటి పర్చేసుకోవాలి. ఇట్లా తీసేసినామంటేనండి మరీ మందగా మరీ పలసగా కాకుండా ఒక మోస్తారుగా ఇట్లాగ తీసి మనము బట్ట పైన వేసుకోవాలి. ఇట్లా ఒక తడి బట్ట తీసుకొనేసి ఈ తడి బట్ట పైన వేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఇలాగా అన్నీ తట్టి పెట్టుకోవాలా. నూనె కాగిందండి, ఇంకా మనం ఒక్కొక్కటి వేసేద్దాము. ఒకటి పైకి వచ్చిన తర్వాతనే ఇంకొకటి వేసుకోవాలండి. చిన్న మంట మీదనే వేసుకోవాలా. అట్లా ఒకటి వచ్చేసిన తర్వాత ఇంకొకటి వేసేద్దాము. నేను చిన్న కడాయి తీసుకున్నా. కొంచెం కాలిన తర్వాత మనం అట్లా తిప్పేసుకోవచ్చండి. ఇవి మనం మిరప్పొడి వేసాం కాబట్టి కొంచెం ఎర్రగానే ఉంటాయి. అట్లాగని కాగిందనుకొని తీసేయకూడదు కదా, కొంచెం తక్కువ మంటలో పెట్టి బాగా కాల్చాలా. అంతేనండి. వేగిపోయినాయండి బాగా. మనకి ఇట్లా తిప్పేటప్పుడు సౌండ్ వస్తుంది కదా, అప్పుడు బాగా వేగిపోయినాయి అని లెక్క. ఇంకా తీసేసుకొని మనం ప్లేట్లో వేసేద్దాము. చూడండి ఇంకా మిగతావన్నీ కూడా అలాగే వేసేద్దాము. ఒకటి పైకి వచ్చిన తర్వాతనే ఇంకొకటి వేయాలి. అవి ఎంతకవే విడిపోతాయండి. కాస్త కాగిన తర్వాత అవి ఎంతకవే సపరేట్ అయిపోతాయి. అట్లాగా చాలా సులభంగా చేసేసుకోవచ్చు పబ్బిళ్ళలు. మేము పబ్బిళ్ళలు అంటాము, కొందరు పప్పు చెక్కలు అంటుంటారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు. కొంచెం పెద్ద కడాయి తీసుకున్నామంటే ఎక్కువ ఒకేసారి వేసేయచ్చు. నాకైతే ఒక 3 బట్టేవి తీసుకున్నాను నేను. ఇట్లా కాల్చుకుంటే పబ్బిళ్ళలు అయిపోతాయండి. రుచికరమైన పబ్బిళ్ళలు తయారైపోయాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. నూనె కూడా ఎక్కువ అంత పీల్చుకోదండి. కావాలంటే చూద్దాము క్రిస్పీనెస్. చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి. మరి ఇటువంటి పప్పు బిళ్ళలు మీరందరూ కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుంటే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకున్నారంటే నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడంతా వస్తుంటాయి. మరి టేస్ట్ చూద్దామండి. కరకరలాడుతూ పబ్బిళ్ళలు చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ.